హాయ్ ఎవ్రీవన్, అందరికీ వందనాలు. ఈరోజు మన క్రిస్మస్లో క్రిస్మస్కి ఎవరు ఇంపార్టెంట్ అనే చిన్న చర్చన జరుగుతుంది. అందులో మేమే ఇంపార్టెంట్, మేమే గొప్ప అంటూ కొంతమంది మన మధ్యకు వచ్చారు. వారు ఎవరో ముందుగా వారిని ఆహ్వానిద్దాం. మొదటిగా వస్తున్నారు మన క్రిస్మస్ స్టార్. అందరూ చప్పట్లు కొట్టండి. రెండవ వారిగా వస్తున్నారు మన క్రిస్మస్ ట్రీ. అందరూ చప్పట్లు కొట్టండి. మూడవ వారిగా వస్తున్నారు మన క్రిస్మస్ కేక్. అందరూ చప్పట్లు కొట్టండి. హాయ్ ఫ్రెండ్స్, నేనే క్రిస్మస్ స్టార్. క్రిస్మస్ అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది నేను. జనవరి నెల నుంచి డిసెంబర్ నెల దాకా అందరూ వెయిట్ చేసేది క్రిస్మస్ కోసం. క్రిస్మస్ అంటే ముందుగా నన్నే కొంటారు. క్రిస్మస్ మొదలైందంటే చాలు క్రిస్మస్ అందరూ క్రిస్మస్ మొదలైందంటే చాలు షాప్కి వెళ్ళి నన్నే కొంటారు. రకరకాల సైజుల్లో, రకరకాల రంగుల్లో వెతికి మరి క్రిస్మస్ కి నేనే ఇంపార్టెంట్ అని తెలిసేలా బయట పెడతారు. క్రిస్మస్ నేను లేకపోతే క్రిస్మస్ లేదు. ఓయ్ ఓయ్ హోల్డ్ ఆన్ చొక్క ఏంటి ఇందాక నుంచి నేనే గొప్ప అనుకుంటున్నావు? నేను లేకపోతే నువ్వు లేవు అని ఓవర్ డైలాగ్ రాస్తున్నావు. అసలు నా మీద పెద్ద ఓల్డ్ రికార్డే ఉంది. నాకు లైట్ల గురించి, డెకరేషన్ గురించి మాట్లాడుతాం. నాకు మంచి మంచి లైట్లు, బాల్స్, శాంతాక్లాస్ బొమ్మలతో అలంకరిస్తారు. అంతెందుకు, నేను నా మీద పెట్టి నాతోనే మోపిస్తారు. అలాంటప్పుడు నేనే కదా ఇంపార్టెంట్. ఏంట్రా అబ్బాయి, చుక్క గిక్క ముక్క అని నన్ను ఎక్కిరిస్తున్నావు? నా పేరేంటో తెలుసా? నాకు ఇంకో పేరు ఉంది, నక్షత్రం. నన్ను ఇంకో విధంగా కూడా పిలుస్తారు, తారా అని. నా మీద ఒక పాట కూడా రాశారు ఈ మధ్య. తార వెలసింది అనింగిలో, ధరణి మురిసింది అని పాట రాశారు. అంతెందుకు, యేసయ్య పుట్టిన సమయంలో జ్ఞానులకు గొల్లలకు దారి చూపించింది కూడా నేనే. వారు వెతికింది కూడా నన్నే. నేను లేకపోతే వాళ్ళు అక్కడికి వచ్చేవాళ్లే కాదు. ఆగండ్రా అబ్బాయిలు, నేను దాని నుంచి చూస్తున్నా ఇద్దరికిద్దరు కొట్టేసుకుంటున్నారు. ఆ స్టార్ గడైతే ఏకంగా దారికి చూపించడం కూడా నేనే కారణం అంటున్నాడు. నిన్న నుంచి చూస్తున్నా ఆ రంగులు సైజులు గురించి మాట్లాడుతున్నారు. ఆ మాత్రం సైజులు రంగులు మేము చేయలేమేంటి? ఆ మాటకు వస్తే ఇప్పుడు ఈ మధ్య వాళ్ళకి నచ్చినట్లుగా సైజులు ఫ్లేవర్లో చేయించుకుంటున్నారు. ఆ ట్రీ గాడు ఒకడు ఏదో రికార్డు గురించి మాట్లాడుతున్నాడు. ఆ మాత్రం రికార్డులు మేము చేయలేదా ఏంటి? ఆ మాటకు వస్తే క్రిస్మస్ అంటేనే నోరు తీపి చేసుకోవడం. దానికి ముందుగా కావాల్సింది కూడా నేనే. నువ్వు ఆగరా అబ్బాయి, ఇప్పుడు తింటే 5 నిమిషాల్లో అరిగిపోతావు. నువ్వు ఓవర్ బిల్డప్ ఇస్తున్నావు. నెల రోజులు నేను స్టార్ గాడు ఉన్నావు. 5 నిమిషాల్లో అరిగిపోయా. నువ్వే అంత బిల్డప్ ఇస్తే నెల రోజులు మేము ఉంటాం. మేమెంత అవ్వాలి బిల్డప్? నువ్వెలా ఇంపార్టెంట్ అవుతావు? ఒరే బాబు, ఒక బల్బు కొని నాలో పెట్టి నన్ను బయట కట్టి ఎండకి ఎండి, వానకి తడిచి, చలికి వణికి ఎండ పెట్టేది నన్నే. నేను కదరా గొప్ప, మీరేంట్రా? నేనురా గొప్ప. ప్లీజ్ మీలో మీరు గొడవ పడకండి. ఎవరు గొప్ప తెలియటానికి మన మధ్యకి పాస్టర్ గారు వస్తున్నారు. ఆయన వచ్చి ఎవరు గొప్ప ఏంటనేది ఆయన చెప్తారు. రండి పాస్టర్ గారు. మంచిది. ఏంటి, నేను ఇందాక నుండి మీ ముగ్గురిని చూస్తున్నాను. ఒకరు నేనంటే గొప్ప, ఒకరు నేనంటే గొప్ప అంటున్నారు. మీకు ముఖ్యమైన విషయం చెప్పంటారా? కనిపించే మీ ముగ్గురు గొప్ప కాదు.
ఆకాశంలో కనిపించే నక్షత్రం, భూమి మీద మొలిచిన చెట్టు, అందరూ తినే కేకు, మీరు కాదు గొప్ప. అసలు క్రిస్మస్ అంటే ఏంటో మీకు తెలుసా? క్రిస్మస్ అంటే క్రీస్తు జననం. పరలోకం నుంచి ఆ దేవుడే నరరూపిగా ఈ లోకానికి వచ్చాడు. మనం బైబిల్ వాక్యంలో చూసుకున్నట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనగా తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఎందు నిమిత్తం? ఒకరినొకరు ప్రేమగా పలకరించుకోవాలని, ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఉంచుకోవాలని. కానీ మీరేం చేస్తున్నారు? క్రిస్మస్ పేరు చెప్పుకొని ఒకరినొకరు నేనంటే హెచ్చు నేనంటే హెచ్చు అని హెచ్చిపోతున్నారు. మనం కావాలి హెచ్చిపోవడం కాదు, తగ్గించుకోవాలి. కాబట్టి మనం ఎంతగా తగ్గితే దేవుడు మనల్ని అంతగా హెచ్చిస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే మీ ముగ్గురు సమానమే. ఆయన క్రిస్మస్కి మీ ముగ్గురు సమానంగా వాడబడుతున్నారు. కాబట్టి మీరు ధన్యులే. అర్థమవుతుందా? సరే పదరా, పాండ్రా, మనం వెళ్ళిపోదాం. మనం ఇంపార్టెంట్ కానప్పుడు మనం వెళ్ళిపోదాం. పదండ్రా. ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతారు? నేను చెప్తున్నా కదా, మీ ముగ్గురు కూడా సమానమని చెప్పి ఇక మీదటైనా కలిసిమెలిసి మీ ముగ్గురు కనిపిస్తేనే క్రిస్మస్కి ఒక అందం. రైట్?